నర్సన్నపేట మండలం మడపం టోల్ ప్లాజా వద్ద మంగళవారం నర్సన్నపేట పోలీసులు వాహనాలు తనిఖీలు సమయంలో నిందితుడు షేక్ రియాజ్ అహ్మద్ గంజాయి రవాణా చేస్తుండగా ఎస్ఐ నర్సన్నపేట వారి బృందం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఒడిశా బరంపురం ప్రాంతం నుండి 20 కేజీలకు పైగా గంజాయి 1 లక్ష రూపాయలకు కొనుగోలు చేసి కర్ణాటకలోని హుబ్బాలి ప్రాంతానికి విక్రయించడానికి తీసుకువెళ్తుండగా పట్టుబడ్డాడు. నమోదు అనంతరం మొత్తం 20.860 కిలోల గంజాయి, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీలు భాగంగా పోలీసులు వేగవంతమైన చర్యతో గంజాయి అక్రమ రవాణాను అరికట్టే చర్యలు చేపట్టడం జరుగుతుంది అని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. అక్రమ గంజాయి పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఎస్ఐ పోలీసు సిబ్బందిని అభినందించారు. దాన్ని 20 కేజీ గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఏంటంటే ఈయన వృత్తిపరంగా ఏదో బట్టల వ్యాపారం చేసేవాడు. 2010లో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ధారవాడ జైల్లో ప్రజెంట్ 6 పొందుతున్నాడు. 2010-2011 టైంలో మర్డర్ చేసిన దాంట్లో 6 పొందుతూ ప్రజెంట్ పెరోల్లో ఉన్నాడు. ఆయన పెరోల్లో నుంచి ఈ నెల 5వ తారీఖున రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ ఆయనకు తెలిసిన వ్యక్తి అయిన హిమాన్షు షాహు అనే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి కొనడానికి బరంపురం వెళ్ళి అక్కడ ఆయన దగ్గర నుంచి 20 కేజీల గంజాయి 1 లక్ష రూపాయలు కొని అక్కడ నుంచి తిరిగి కర్ణాటక రాష్ట్రం తీసుకెళ్తున్నాడు. అక్కడ ముజుముల్ అఖ్తర్ అండ్ తౌషి అక్రమ్ అనే వాళ్ళకి ఈ గంజాయిని అమ్మడానికి తీసుకెళ్తున్నాడు. సో ఇప్పుడు దీన్ని సీజ్ చేసి మేము కేసుని NDPS యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆయన్ని ప్రజెంట్ రెమెడీ పంపిస్తున్నాం. థ్యాంక్ యూ.